హాయ్, నేను మీ భరద్వాజ్. వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా మంచిరి అనే గ్రామంకి వచ్చామండి. అందరికీ తెలిసింది ఏంటంటే పూతరేకులు అనగానే అందరికీ గుర్తొచ్చే ఫస్ట్ విలేజ్ ఆత్రేయపురం. ఇది కోనసీమలో ఉంటుంది. కానీ పశ్చిమ గోదావరి జిల్లా మంచిలి గ్రామం కూడా ఆ కోనసీమలో ఆత్రేయపురం అలాగే ప్రసిద్ధి పూతరేకులకి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో పూతరేకులకి మంచిలి అనే గ్రామం అలాగే ప్రసిద్ధి అండి. ఈ ఊరంతా కూడా పూతరేకులు అవి తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఊరంతట్లో కూడా భగవాన్ గారి పూతరేకులు, ఏదైతే భగవాన్ గారు ఈయన కూడా ఆత్రేయపురం వాసే, ఎప్పుడు చాలా కాల క్రితం వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. సో ఆయన ఇక్కడ పూతరేకులు ఫ్యాక్టరీ పెట్టి ఇవన్నీ ఉన్న పూతరేకులు అన్ని షాపుల్లో కల్లా ఈయన ఇక్కడ చాలా బాగుంటాయి, చాలా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయని చెప్తా ఉంటారు. సో ఈ రోజు ఇక్కడ పూతరేకులు ఎలా తయారు చేస్తారో చూద్దామండి. అలాగే ఎన్ని రకాల ఫ్లేవర్స్ తయారు చేస్తారో ఈ రోజు మనం తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, రండి. మేము ఇక్కడికి ఒక 5 ఏళ్ల క్రితం నుంచి వస్తున్నామండి. ఫ్రెష్గా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు ఇక్కడే కొనుక్కుంటామండి. బాగా నచ్చుతాయి మాకు. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము. ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ నుంచే పూతరేకులు పట్టుకెళ్తామండి. చాలా చాలా బాగుంటాయి. హైదరాబాద్ అండి. హైదరాబాద్ మా అమ్మగారు కూడా ఇక్కడ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా మాత్రం ఈ పూతరేకులు తీసుకుని వెళ్తామండి. ఇప్పుడు దాకా ఎన్ని పూతరేకులు ఫ్లేవర్లు ట్రై చేశారండి? అన్ని టేస్ట్ చేసామండి. అన్ని టేస్ట్ చేసాం. పైగా విదేశాలు కూడా మా చుట్టాలు అయ్యి ఉన్నారు, వాళ్ళకి కూడా ఇక్కడ నుంచే పంపిస్తామండి. థ్యాంక్ యూ.
నమస్తేనండి. నమస్తే ఎక్కడి అండి. నుంచి వచ్చారండి? నేనైతే హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నానండి. తాడేపల్లి కూడా మాది. ఓకే, తాడేపల్లి కూడా అండి. ఓకే ఓకే. ఈ భగవాన్ పూతరేకులు ఎప్పటి నుంచి తెలిసి చాలా వచ్చి కొట్టకు వచ్చినట్టున్నారు. ఏమేమి పూతరేకులు కొన్నారండి? యాక్చువల్లీ ఇక్కడ మనకి డిఫరెంట్ సైజెస్, మనకి ఏ సైజెస్ అంటే స్వీట్ తక్కువ తినాలనుకున్న వాళ్ళకి కూడా చాలా మినీ గా కూడా వస్తాయి మనకి పూతరేకులు. అండ్ ఎక్కువ తినే వాళ్ళకి మనకి పెద్దగా కూడా ఉంటాయి సైజెస్. మీరు చూడొచ్చు ఇక్కడ డిఫరెంట్ ఇది వచ్చేసి పెద్దది. అండ్ మనకి ఆల్ సైజెస్ ఇదిగోండి, డెమో కూడా పెట్టారు కదా. సో ఆల్మోస్ట్ నేనైతే మీడియం సైజ్ తీసుకెళ్తాను. మా ఆఫీస్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు అనమాట. నేను ఎప్పుడు ఊరొచ్చినా కొంచెం మాకు తీసుకురా, మేము మనీ ఇచ్చేస్తాం తీసుకురా అని చెప్పేసి అడుగుతారు. సో అలా పర్వాలేదని, మన గోదావరి అంటేనే అంతే కదా, మనం అన్ని మన ఫుడ్స్ అన్ని మనం food తోనే ఇది చేస్తాం మన అందరికి. సో ఎప్పుడు వెళ్ళినా నేను ఇక్కడ బాక్స్ తో తీసుకెళ్తాను. ఒకసారి అయితే లైక్ వీళ్ళే నాకు సపోర్ట్ చేశారు. మాకు కావాలి ఒకసారి అయితే నాకు వీళ్ళే సపోర్ట్ చేశారు. ఈవినింగ్ ట్రైన్ ఉంది, మనం వెళ్ళలేము, కాల్ చేశాను ఇక్కడ ఎలా వచ్చి తీసుకెళ్ళాలి అని అంటే, మీకు ఏం పర్వాలేదు మేడం, మీకు హైదరాబాద్ లో కూడా కుక్కట్పల్లిలో బ్రాంచ్ ఉంది అంటే సేమ్ ఇదే వస్తుందా, మాకు ఇదే క్వాలిటీ కావాలి అని అంటే, లేదు మేడం మనదే అక్కడికి తీసుకువెళ్తాము, అక్కడ ఉంటుంది అని చెప్పారు. వాళ్ళ కాంటాక్ట్ అయితే కూడా మనకి డైరెక్ట్ డెలివరీ కూడా ఉంది. సో ఆల్మోస్ట్ మన షాప్ చూసి డిసైడ్ అవ్వకూడదు, ఇది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా వెళ్తాయని తెలుసు నాకు. బికాస్ మన రిలేటివ్స్ కానీ వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, హైదరాబాద్ లో ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఇక్కడైతే మస్ట్ అండ్ షుడ్ మన గోదావరి ఫుడ్ ఐటమ్స్ లో ఖచ్చితంగా ఫస్ట్ స్వీట్స్ లో పడేది మన పూతరేకే. సో భగవాన్ పూతరేకులు ఇస్ మోస్ట్ స్పెషల్ మాట. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తో ఉన్న పూతరేకులు కానీ ఇంకా లాట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అండ్ పూతరేకులు వచ్చేసి ఫేమస్, మా అందరికి ఫేవరెట్. ఇప్పుడు మీరు ఏం కొనుక్కున్నారండి? పూతరేకులేనా? ఓన్లీ పూతరేకులు కొనుక్కున్నారు? ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చామంటే పూతరేకుల కోసమే. ఓకే ఓకే. మీ పేరండి? నా పేరు నవ్య అండి. ఆల్రెడీ అయిపోయింది షాపింగ్. చాలా పెద్దగా ఉన్నారు. ఇది ఓన్లీ ఫర్ మాకే. ఓకే, మీ పేరేంటండి? నా పేరు నవ్య అండి. నవ్య గారు ఏం చేస్తుంటారండి? నేను ఆర్టీవీలో న్యూస్ రీడర్ గా చేస్తున్నారు. ఓకే ఓకే. నమస్తే అండి, ధన్యవాదాలండి. మాకు మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి మా భగవాన్ పూతరేకుల గురించి చాలా బాగా చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం సార్. నమస్తే అండి సార్. చెప్పండి, ఆత్రేయపురం తర్వాత పూతరేకులు ఈ మధ్య భగవాన్ గారి పూతరేకులు అంటే చాలా ఫేమస్ అయిపోయి వినబడుతుందండి. చాలా మంది చెప్తున్నారు భగవాన్ గారి పూతరేకులు చాలా బాగుంటాయండి, ఆత్రేయపురం పూతరేకు కన్నా ఇంకా బాగుంటుంది అని చెప్పేసి. అసలు ఈ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయిందండి? యాక్చువల్ గా మా నాన్నగారు స్టార్ట్ చేశారండి. మా నాన్నగారు స్టార్ట్ చేసి సుమారుగా మనకి 25 years బ్యాక్, 30 years కూడా అవుతుంది. మేము చిన్నప్పుడు బోర్డు స్కూల్లో చదువుతున్నప్పుడు నాన్నగారు స్టార్ట్ చేశారు. ఆ విధంగా మేము కొద్ది చేసుకుంటూ బతకడానికి అలా చేసుకుంటూ రాగా 2011 నుంచి కూడా దీన్ని కొద్దిగా మేము డెవలప్ చేసుకుంటూ వచ్చామండి. తర్వాత మా గ్రామంలో మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి నలుగురికి ఉపాధి కల్పించడం, అలా వేరే వాళ్ళు రావటం, ఫుడ్ మనం క్వాలిటీ చేయటం. ఈ క్వాలిటీ ఎంతవరకు మన గ్రామానికి ఇంత పేరు తీసుకొచ్చిందని మేము అనుకోవడం అండి. అప్పుడు మేము విదేశాల్లో వర్క్ చేసేవాళ్ళం అండి. విదేశాల్లో వర్క్ చేసి తర్వాత ఈ బిజినెస్ కూడా బాగానే భగవాన్ ఆ నాన్నగారి పేరుతోనే మేము ఈ బ్రాండ్ స్టార్ట్ చేసామండి. ఆ క్వాలిటీ ఆ రోజు ఈ రోజు ఏంటంటే క్వాలిటీ ఏమన్నా, ఎందుకంటే ఎవరు వచ్చినా సరే, కస్టమర్లు వచ్చినా సరే లోన్కి వస్తారండి, చూసుకుంటారు ఎలా చేస్తున్నారు ఏంటి. అక్కడ నెయ్యి కాసే విధానం అక్కడ ఉంటుంది, బెల్లం పోటీ విధానం అక్కడ ఉంటుంది, జీడిపప్పులు అనేది వేపేది అక్కడ ఉంటుంది. అంతా సిస్టమేటిక్ గా క్వాలిటీగా మనం చేయటం వల్ల ఈ పేరు తీసుకొచ్చిందండి ఇప్పటివరకు. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే, ఇప్పుడు ఈ పూతరేకు తయారీ అంటేగానే చాలా మంది తెలియని విషయం అంటే ఆ గంజి పెట్టి చేస్తారు కొంతమంది, రకరకాలుగా అనుకుంటుంటారు. లేదు, అసలు రేకు తయారు చేయడానికి వాడే బియ్యం అన్న రేకినికి మన జయ బియ్యం అని ఉంటాయండి, అవి కూడా కాస్ట్లీ అయిన బియ్యం అండి. ఆ జయ బియ్యం తీసుకుని 3 hours నుంచి 4 hours మనం వాటర్ లో నానబెట్టి
తర్వాత గ్రైండర్ లో దాన్ని మనకి కాటి కంటే మెత్తగా ఆడి దానికి వాటర్ కలిపి ఒక మట్టి కుండ మీద కొబ్బరాకులతో మంట పెట్టి మట్టి కుండ మీద తీస్తారండి. అది కూడా ఒక ఆర్ట్, అది అందరికీ కూడా రాదండి, నేర్చుకుంటారు. అది కూడా నిజం చెప్పాలంటే ఆ లేడీస్ వాళ్ళందరూ చాలా కష్టపడి ఒక రోజుకి 400 నుంచి 500 రేకులు పూతరేకులు తీసి అటువంటి వాళ్ళు కొన్ని వందల మంది మనకి రేకులు ఇస్తే మనం స్వీట్ కింద తయారు చేసి మీకు ఇస్తామండి. ఎందుకంటే ఒక పూతరేకు తయారవ్వాలంటే 4 ఖాళీ పూతరేకులు కావాలండి. అంటే 400 పూతరేకులు, ఒక 100 పూతరేకులు మాత్రం మనం తయారు చేయగలుగుతాం. అదేలే. ఇప్పుడు రేట్లన్నీ కూడా కొంచెం వెరైటీలు పెట్టారు, ఏదో కొత్తగా ఏదో పాన్ అది కోన్ టైప్ పూతరేకులు చేస్తున్నాం అండి. కోన్ టైప్ అదేంటంటే జస్ట్ ఎవరన్నా భోజనాలు గట్ట కావాలంటే సింగిల్ బైట్ లోకి మనకు బాగుంటుందండి. అది కోన్ పూతరేకు వచ్చేటికి మనకి 12 రూపాయలు అండి. దాని తర్వాత లిటిల్ సైజ్ చేస్తాను, ఫంక్షన్ లో ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారండి. ఫంక్షన్ లో లిటిల్ సైజ్ అండి, 13 రూపీస్ అండి. దాని తర్వాత స్మాల్ సైజ్ చేస్తున్నాం అండి, అది 18 రూపీస్ అండి. దాని తర్వాత మీడియం సైజ్ చేస్తామండి, అది వచ్చి మీడియం వచ్చి మనకి 22 రూపీస్ అండి. దాని తర్వాత రెగ్యులర్ సైజ్ చేస్తామండి, 26 రూపీస్ అండి. 26 అవి సారీల్లోకి గట్రా ఎక్కువ వేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఆత్రేయపురం వచ్చేసరికి బూస్ట్ పూతరేకు, కాఫీ పూతరేకు ఇట్లా రకరకాలు చేస్తున్నారు. మన దగ్గర వెరైటీలు ఉంటాయి? మన దగ్గర ఏమీ లేదు సార్. యాక్చువల్గా జీడిపప్పు, నెయ్యి, బెల్లం, జీడిపప్పు, నెయ్యి, పంచదార ఈ 2 రకాల చేస్తామండి. సైజులు మాత్రం వారికి కావాల్సిన సైజుల్లో మాత్రం మనం చేసేస్తామండి. మనం యాక్చువల్గా మన మంచిలి గ్రామంలో ఎవరు చేసిన నాతో పాటు ఇంకా 10-15 షాపులు ఉంటాయండి. అందరం కూడా ఈ డిజైన్ లో చేస్తున్నాం అండి. అందరం కూడా ఈ డిజైన్ చేస్తున్నాం. అసలు మీ నాన్నగారు ఇప్పుడు యాక్చువల్ గా మీ నాన్నగారు కూడా ఆత్రేయపురం చెందిన వారు అని చెప్పి చాలా మంది. లేదు, నాన్నగారిది మంచిలే అండి. మంచిలే అండి. యాక్చువల్ ఏంటంటే ఆత్రేయపురంలో 200 సంవత్సరాలు 300 సంవత్సరాల కిందట పూతరేకులు స్టార్ట్ అవ్వండి. అక్కడ ఎవరో ఒక రాజుగారు తయారు చేసుకునేవారు, తర్వాత ఏదో అమ్ముతా ఉండేవారు. అది అప్పట్లో అనాలు బేడాలు ఏదో ఉంటాయి కదా అనేవారు. మంచిలు కూడా మంచిలి తర్వాత ఇక్కడ పోడూరులో కూడా తీసేవారండి. మంచిలు కూడా 200 సంవత్సరాల సర్వీస్, 200 సంవత్సరాల చరిత్ర ఉందండి. అప్పుడు కూడా కొత్త మంది తీసుకుని ఎవరి ఇంట్లో కావాలంటే వాళ్ళు తీసుకుని ఉండేవారండి రాజులు గట్ట. ఇప్పుడు ఇది ఉండగా పూతరేకు అనేది మంచి ఫుడ్ అయింది. ఎలా అంటే మంచి ఫుడ్ అంటే నెయ్యి కానీ, జీడిపప్పు కానీ, బెల్లం కానీ హెల్త్ పరంగా నెంబర్ 1 అండి. మంచి ఫుడ్ అవడంతో జనాలు అందరూ కూడా ఎక్కువ ఆదరిస్తున్నారు. మంచి క్వాలిటీ ఇవ్వడం వల్ల ఎక్కువ మమ్మల్ని ఆదరిస్తున్నారు. జీడిపప్పు అంతా మోర్ నుంచి తెప్పిస్తారు. జీడిపప్పు మనకి ఇక్కడ తాడిమల్ల అని కానీ, దోపచర్ల కానీ, నెక్స్ట్ అలాగే పలాస నుంచి కానీ, తుని దగ్గర నుంచి కానీ రకరకాలు వస్తాయి. బెల్లం ఎక్కడి నుంచి వస్తుందండి? బెల్లం మనకి బూరిపల్లి బెల్లం వస్తుందండి. బూరిపల్లి బెల్లం వస్తుందండి. బూరిపల్లి బెల్లం ఏ స్పెషాలిటీ ఏంటండి? అంటే వాళ్ళు మనకు కావాల్సినట్టుగా అచ్చులేసి మనకి ఇస్తూ ఉంటారండి. అదేంటంటే పులుపు రాదండి. పులుపు రాకుండా ఉంటుందండి, స్వీట్నెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు యాక్చువల్ గా మనం ఏ బెల్లం తీసుకుని ఏమవుతుందంటే అండి, బెల్లం 4 రోజులు 3 రోజులకి పులుపు వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం తయారు చేసిన పూతరేకు కూడా వాటర్ అప్లై అవుతాయి కనుక పంకేసుకుని పట్టేస్తుందండి. మనం వాటర్ అప్లై చేయకుండా ఎంత పడుతుందో అంతే నెయ్యి పట్టిస్తుండడం వల్ల ఈ పూతరేకులు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి, మీ బ్రదర్ మీ సిస్టర్ అమెరికాలో వర్క్ చేస్తారు, వారికి 100 పూతరేకులు పంపించాలండి. ఇక్కడ నుంచి కొరియర్ వెళ్ళడానికి 6 రోజులు టైం పడుతుంది. మళ్ళీ అక్కడ వాళ్ళ గృహప్రవేశం ఏదో ఉంటుందండి, అక్కడ 4 రోజులు టైం పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు 1 month 6 months నిల్వ ఉండాలన్నా వాటర్ మనం అప్లై చేయకుండా నెయ్యితో చేయడం వల్ల 6 months అన్నా మన నిల్వ ఉంటుందండి. 6 months అన్నా నిల్వ ఉంటుందండి. సో అలా అవునండి. పోతే ఇన్ ఫ్యూచర్ లో మిగతా చోట్ల కూడా బ్రాంచీలు అనేది తెలిసే అవకాశం ఉందా? ప్రెసెంట్ అంటే ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే అండి, పూతరేకులు అనేది ఓన్లీ మాన్యువల్ గా తీస్తున్నారండి. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ గా వర్షాకాలం 4 రోజులు రేకులు తీసేది ఏముండదు. ఎక్కడ బ్రాంచ్లు పెట్టుకున్నా మనం ఇవ్వలేము అనే పొజిషన్. ఎందుకంటే మిషన్ మేడ్ అనుకోండి, కంటిన్యూస్ మనకు వస్తుంది, అది ఓన్లీ పవర్ తో వస్తుంది. మాన్యువల్ గా చేస్తున్నాం కాబట్టి డిపెండ్ ఆన్ ద క్లైమేట్ అండి. క్లైమేట్ ఈ రోజు ఇప్పుడు 4 రోజులు వర్షం బట్టి మనకి సహకరించలేదు అనుకోండి, ఖాళీ రేకులు రావు, మనం అందరికి సప్లై చేయలేము. ఈ క్లైమేట్ మీద, వాతావరణం మీద మేము ఆధారపడి మాన్యువల్ గా చేస్తున్నాం కాబట్టి అండి ఇంకా బ్రాంచ్లు ప్రెజెంట్ పెంచే అవకాశం లేదండి. ఉన్న మాత్రం మనం చేసుకుని వెళ్తూ ఉంటాం. చేసినట్లు కూడా మంచిలు అనగానే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మనం ఆదరిస్తూ, వాళ్ళు ఏ ఫంక్షన్ వచ్చినా మనకు ఆర్డర్లు ఇస్తూ మనం బిజినెస్ చేసుకుంటానికి ముందుకు వెళ్తాం సార్. మీలాంటి కస్టమర్లు కానీ ఈ రోజు మీరు ఇక్కడ యూట్యూబ్ కి ఇక్కడికి వచ్చారంటే ఎంతో కొంత మంచి వీళ్ళు క్వాలిటీ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. వీళ్ళ పేరు బాగా వినపడింది, వీళ్ళ పేరు బాగా వినపడుతుంది అనే ఉద్దేశంతో మీరు వస్తున్నారు. మేము కూడా యాజ్ పర్ లీగల్ గా GST అండ్ ఫుడ్ లైసెన్స్ అండ్ ప్యాకింగ్ లైసెన్స్ అంతా అథారిటీగా మేము చేస్తున్నాం సార్. అందరూ కూడా హెడ్ క్యాప్స్ చేపెడతారు. నిజంగా మీరు చూస్తే కనుక ఎక్కడన్నా కార్ఖానా
ప్రాంతానికి వెళ్తే అక్కడ లైట్ గా మట్టి దుమ్ము అది ఉంటుంది. అవునండి. మా దగ్గర ఎక్కడైనా చూడండి ఏ రోజుకి ఆ రోజు కడిగేసి నీట్ గా ఉంటుంది, నీట్ గా ఉంచుకుంటున్నారు, చాలా నీట్ గా ఉంటుంది, హైజానిక్ గా ఉంటుంది ఉన్న దాంట్లో. అవునండి. అవునండి. సో అందరూ ఎవరైతే ఈ యొక్క మార్టేర్ నుంచి, ఇది ఏ రోడ్ అండి ఇది? యాక్చువల్ గా అత్తిల్ నుంచి పెనుమంట రోడ్ అంటాం, మార్టర్లే రోడ్డు. అదే అత్తిల్ నుంచి పెనుమంట వెళ్ళే రోడ్ లో ఈ యొక్క భగవాన్ గారి పూతరేకులు, మంచిలి గ్రామంలో భగవాన్ గారి పూతరేకులు ఉన్నాయండి. ఈ రూట్ లో వెళ్ళే వాళ్ళు ఎవరైనా, ఈ రహదారిలో వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మంచిలి భగవాన్ గారి పూతరేకులు తప్పనిసరిగా టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఆర్డర్లపై కూడా వీళ్ళు సప్లై చేస్తారండి, ప్రత్యేకించి ఆర్డర్లపై కూడా సప్లై చేస్తారు. ఎవరికన్నా కావాలంటే నేను కింద నెంబర్ ఇస్తాను, వారి నెంబరు, వారి అడ్రస్, షాప్ అడ్రస్ అన్నీ కూడా ఇస్తానండి. ఎవరన్నా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి, మీకు ఏ ఊరైనా సరే డెలివరీ అనేది ఇస్తారు. అలాగే మాకు మా ప్రేక్షకులకి ఎన్నో విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.